హలో మై వైటీ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బుజ్జిస్ కిచెన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు నాగుల పంచమి కదా. అయితే నేను ఉదయాన్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫస్ట్ నేను ఫ్రెష్ అప్ అయి వంటగదిలోకి వచ్చాను. దేవుడికి ప్రసాదం వండాలనేసి దేవుడికి నైవేద్యంగా హల్వా చేశాను. స్టవ్ని వెలిగించి ఒక గిన్నె పెట్టి ముందుగా అందులో నెయ్యి వేశాను. నెయ్యి వేడెక్కాక కొద్దిగా కాజు కిస్మిస్ వేశాను. అందులో అవి మంచిగా వేగాక అందులోని రవ్వ వేసి వేయించాను. రవ్వను పచ్చి వాసన పోయే వరకు రవ్వను వేయించాను. రవ్వ వేగాక అందులోనే వాటర్ని యాడ్ చేశాను. రవ్వ మంచిగా ఉడికాక అందులో షుగర్ని యాడ్ చేశాను. షుగర్ కూడా మంచిగా ఉడికాక అందులో కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఇంకా హల్వా రెడీ అయిపోయింది. నెక్స్ట్ దేవుడి గదిలోకి వెళ్ళి ప్రమిదలన్నీ నీట్గా క్లీన్ చేసుకొని దేవుడి ఫొటోస్కి అన్నీ పూలు పెట్టి దీపారాధన చేసుకున్నాను. కంప్లీట్ అయిపోయింది. ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళడానికి అన్నీ సదురుకుంటున్నాను. కొబ్బరికాయ, పాలు, పుట్నాలు, చక్కెర, దేవుడికి వస్త్రం, ఒత్తులు, పండ్లు. దీపారాధన చేయడానికి నేను పిండి ముద్దను తీసుకెళ్ళాను తడిపి. తర్వాత నైవేద్యంగా హల్వాను వండాను కదా, అది కూడా తీసుకెళ్తున్నాను. పూలు, అగరబత్తులు, ఇంకా ఒక డబ్బాలో ఆయిల్ పోసుకున్నాను. కుంకుమ పసుపుతో పాటు మొక్కజొన్న పేలాలు కూడా తీసుకెళ్ళాను. అక్కడ నైవేద్యంగా పెట్టడానికి కొన్ని ఆకులను తీసుకెళ్ళాను. ఇంకా ఇంట్లో నుండి బయలుదేరిపోయాను గుడికి. పుట్ట దగ్గరికి రీచ్ అయిపోయాను. నాగమ్మ తల్లికి పసుపు కుంకుమను పెట్టి వస్త్రాన్ని సమర్పించి పూలను వేసి తెచ్చిన ప్రసాదాలన్నీ కూడా నైవేద్యంగా సమర్పించాను. ఇంకా మొక్కజొన్న పేలాలు వేసి పాలను పోసి తెచ్చిన పిండి ముద్దతో ప్రమిదలను చేసి దీపారాధన చేశాను కొబ్బరికాయ కొట్టి. నేను ఉదయాన్నే 7 గంటల వరకు అక్కడ చేరుకున్నాను. అప్పటికే నాగమ్మ పూజలతో కలకల్లాడిపోతూ ఉంది ఆ పుట్టంతా కూడా. ఇదండి నాగుల పంచమి రోజున నా పూజ. ఆ నాగమ్మ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అవర్ బుజ్జిస్ కిచెన్ ఛానల్. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్.